హాయ్ అందరికీ. ఈరోజైతే నేను గులాబ్ జామున్ స్వీట్ చేస్తున్నాను. ఎంటీఆర్ గులాబ్ జామున్ ఉంది కదా, అది మొత్తం ప్యాకెట్ వేసేసాను. నెక్స్ట్ మనకి ఎంత నీళ్ళు కావాలో అంత పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి చూసుకొని. మరీ వాటరీగా కాకుండా చూసుకొని కలుపుకోవాలి. నెక్స్ట్ ఇలా కలిపేసుకున్న తర్వాత గీ కానీ ఆయిల్ కానీ వేసుకొని మంచిగా బాల్లా చేసి ఒక ½ అన్ అవర్ పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ కొంచెం గీ తడుపుకుంటూ ఇలా బాల్స్ చేసుకోండి. క్రాక్స్ లేకుండా ఇలా స్మూత్గా చేసుకొని నెక్స్ట్ పక్కన ఇప్పుడు అవి డీప్ ఫ్రై చేసుకోవడం కోసం కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత సిమ్లో పెట్టేసి చేసుకున్న బాల్స్ అన్నిటిని ఇందులో వేసేసుకొని సిమ్లోనే ఇలా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలా కుక్ చేసుకోండి. ఇలా బాగా క్రిస్పీగా అయిన తర్వాత చూసి విరిగిపోకుండా చిన్నగా పాకంలో వేసుకోండి. ఇప్పుడైతే పాకం కోసం మనం 1 కప్ షుగర్ అండ్ అదే కప్తో ½ కప్ వాటర్ వేసుకొని కొంచెం మెల్ట్ అయిన తర్వాత ఇలాచీ నేనైతే 3 ఇలాచీ వేసాను. ఇలా 3 ఇలాచీ వేసుకొని నెక్స్ట్ కొంచెం చక్కెర కరిగిన తర్వాత ఇలా పాకం అయిన తర్వాత, దీనికైతే పాకం ఏమి అవసరం లేదు. ఇలా అయిన తర్వాత మనం దీంట్లో గులాబ్ జామున్ బాల్స్ వేసి చక్కెర కరిగిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి మనం గులాబ్ జామున్ బాల్స్ కలర్ చూసుకొని ఇందులో వేసేసుకొని ఒక ½ అన్ అవర్ అలానే ఉంచేస్తే మనకి వాటర్ సిరప్ బాగా పీల్చుకుంటుంది. నేనైతే పెద్ద బాల్స్ చేశాను. సిమ్లో పెట్టి చేశాను కాబట్టి ఎంత పెద్ద బాల్స్ చేసినా కూడా మంచిగా మధ్యలో కూడా బాగా కుక్ అయింది. ఇలా కట్ చేసినప్పుడు మధ్యలో పచ్చిగా ఏం లేదనమాట. మేమైతే దీన్ని వేడిగా ఉన్నప్పుడే తినడం స్టార్ట్ చేసేసాం. నెక్స్ట్ ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకున్నాను. ఫ్రిడ్జ్లో అయితే మనకు ఒక 10 days వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.